థియేటర్లు బంద్ అనేది పవన్ కళ్యాణ్ గారి సినిమా టార్గెట్ చేసి జరిగింది కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సినిమా 12వ తారీఖున డ్యూ ఉన్నప్పుడు 1వ తారీఖు నుంచి బంద్ చేస్తే 12 కల్లా మోస్ట్లీ సెట్ అయిపోద్ది. అవ్వకపోయినా కూడా 4 రోజులు సినిమా పోస్ట్‌పోన్ చేసుకుంటారు. లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది కాబట్టి సెట్ చేసుకుంటారు. సో అందులో తప్పేముంది? అందులో నష్టమేం జరుగుద్ది? కానీ ఇక్కడ 30వ తారీఖున మంచు మనోజ్ గారి భైరవం సినిమా రిలీజ్‌కుంది. అది 3వ రోజున గనక థియేటర్లు బంద్ అయి 4, 5 రోజులు తెరుచుకోకపోయినా కూడా ఆ సినిమా దారుణంగా దెబ్బ పడతది. ఆ సినిమాకి వ్యతిరేకంగా ఆల్రెడీ డైరెక్టర్ అలా మాట్లాడాడు, అదేదో పోస్ట్ పెట్టాడని చెప్పి మెగా అభిమానులందరూ వ్యతిరేకించాలి, బాయ్‌కాట్ చేయాలని ఒక ట్రెండ్ నడిపారు. సో ఆ సినిమాకి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ మీకు టీడీపీకి గొడవ పెట్టే కుట్ర కూడా జరిగింది. దాని వెనకమాల ఎవరున్నారు మీరు తేల్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ప్లీనరీ జరుగుతోంది. ప్రభుత్వంగా మీరు భాగంగా ఉన్నారు. 1 ఇయర్ నుంచి ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అని చెప్పి వాళ్ళు తీర్మానాలు చేసుకుని ప్రజల్లోకి వెళ్లాల్సిన విషయాలు వెళ్లకుండా ఈ ఏదైతే గొడవ కొంతవరకు ఆపింది. సో భవిష్యత్తులో వాళ్ళు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా కావాలని చేశాడా ఇదంతా అనేసి. సో ఎవరైతే మిమ్మల్ని అనవసరంగా కంగారు పెట్టి, ఇదిగోండి సినిమా ఇండస్ట్రీలో ఉన్న మీ వాళ్ళే మీకు వ్యతిరేకంగా చేస్తున్నారు, మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని హెచ్ చేశారో వాళ్ళందరితో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని అసలు స్క్రూటనైజ్ చేసి వాళ్ళ ఎవడన్నా కోర్టులు ఉన్నారో తేల్చండి. సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద తలకాయలైనా కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి జేజేలు పలుకుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సినిమాలని టచ్ చేసేంత ధైర్యం, దుస్సాహసం వాళ్ళు ఖచ్చితంగా చేయరు. ఇంత బేసిక్ విషయం ఎందుకు అర్థం కాలేదు? ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి ఈ విధంగా ఫీడ్‌బ్యాక్ ఇచ్చి ఆయన బాధ పెట్టారో వాళ్ళ మీద ఖచ్చితంగా జనసేన పార్టీ పరంగా స్క్రూటినీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ మంచు మనోజ్ టార్గెట్ అని అనిపించడానికి ఇంకో కారణం ఏంటంటే, నార్సీ ఫిలాసఫీ ప్రకారం ఎవరన్నా ఒకరిని విక్టిమైజ్ చేస్తే, టార్గెట్ చేసి ఇబ్బంది పెడితే, ఆ ఇబ్బంది వాళ్ళే ముందు పడినట్టు ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. నిన్న విష్ణు గారు నా హార్డ్ డ్రైవ్ పోయింది అన్నప్పుడు నాకు ఎందుకో డౌట్ కొట్టిందనమాట. అది ఎందుకంటే అది ఎలా అనిపించిందంటే, ఆ మధ్యన కేఏ పాల్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎందుకంటే మీ పార్టీ క్యాండిడేట్లు పోటీ చేయట్లేదు ఎలక్షన్‌లో అంటే, ఈ తెలుగుదేశం, కాంగ్రెస్ అలాగే అప్పుడు ప్రజారాజ్యం అందరూ కలిసి నేను పోటీ చేస్తే వాళ్ళ క్యాండిడేట్లు ఓడిపోతారని మా క్యాండిడేట్ల పేర్లున్న హార్డ్ డ్రైవ్‌ని ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు సీడీని అని చెప్పాడు ఆయన.